వరకు కూడా కీర్తనల ద్వారా తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మనం చదువుకొని కొన్ని విషయాలు నేర్చుకుని మనం ప్రయత్నం చేద్దాము. కీర్తనల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 37వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే దావీదు గారు ఈ విధంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, అక్కడ మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ దావీదు గారు మాట్లాడిన కొన్ని సంగతుల గురించి మనము ఆలోచించేద్దాము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుంటే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు గొరుకుదురు. వారి కాలము వచ్చుండు కూడా ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లుకి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే దావీదు గారు అంటున్నాడు, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తూ ఉన్నారు, అంతేకాకుండా వారిని చూచి వారు పండ్లు కొరుకుచున్నారు అనే విషయాన్ని దావీదు గారు తెలియపరుస్తూ అక్కడ మరొక మాట ఏం చెబుతున్నాడంటే, వారి కాలం వచ్చుంటా ప్రభు చూచున్నాడు. ఎవరి కాలము? ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, ఎవరైతే దురాలోచనలు చేస్తున్నారో, ఎవరైతే పండ్లు కొరుకుచున్నారో వారి కాలం వచ్చుట ఆయన చూస్తున్నాడు, అంతేకాకుండా ఆయన వారిని చూచి నవ్వుచున్నాడు అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. ఈ రోజున మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం పేరు విజయము. నీతిమే అపజయము, విజయము అనే పదాలు మనం చదువుకుంటూ ఉంటాము. జయము, అపజయం అనేది ఇక్కడ కూడా భక్తిహీనుల మీద భక్తిపరుల యొక్క విజయము, భక్తిహీనుల మీద భక్తిపరుల విజయము అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఎవరైతే దేవునియందు భయభక్తి కలిగి ఉండి ఆయన నామాన్ని కొనియాడుతూ దేవుడు కోరిన విధంగా బ్రతుకుతూ ఉంటారో వారికి దేవుడు విజయాన్ని చేకూరుస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ దావీదు గారు కూడా భక్తిహీనులు నీతిమంతుల మీద పండ్లు కొరుకుచున్నాడు అనే విషయాన్ని తెలియపరిచాడు కదా. అలాగే 15వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటే 16వ వచనం అన్నాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని మీద ఎవరైతే ఆధారపడి ఎవరైతే దేవుని నమ్ముకుంటూ ఉంటారో వారికి దేవుడే ఆధారము. వారికి ఉన్నది కొంచెమైనను దేవుడు వారికి బహుశ్రేష్టమైన దేవస్తున్నాడు అనే విషయాన్ని కూడా దావీదు గారు మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మనము కూడా భక్తిహీనులుగా కాకుండా భక్తిపరులుగా ఉన్నట్లయితే దేవుడు మనకు కావలసిన ప్రతి ఈవిని దయచేస్తాడు. మనము భక్తిహీనులుగా కాకుండా భక్తిపరులుగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని అక్కడైనా తెలియపరుస్తున్నాడు. యథార్థంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని అక్కడైనా తెలియపరచడం అనేది మనము చూడగలము. కనుక మనము ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి యథార్థంగా జీవించినట్లయితే దేవుడు ఆయన యందు భయభక్తుల వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అదే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని నమ్ముకున్న వారికి కొంచెమైనా కానీ బహుమంది కంటే కూడా అది శ్రేష్టము అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. దేవుని మీద ఆధారపడిన వారికి ఏదైనా కానీ విజయమే కానీ అపజయాన్ని ఎక్కడ కూడా దేవుడు ఇవ్వడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇందులో మొట్టమొదటిగా మనము చూసినట్లయితే మనం చదువుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో కనుక మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దావీదు గారిని మనం చూడగలము. బాలుడైన దావీదు గారి విషయం గురించి మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే 22వ వచనం కాడ నుంచి దావీదు గారు బాలుడిగా ఉన్నాడు, సౌలు యుద్ధంలో ఉన్నారు, రాజుగా ఉన్నాడు. సో ఇశ్రాయేలులందరినీ కూడా తృణీకరించడానికి వాళ్ళ ఫిలిప్తీలందరూ కూడా ఏం చేశారంటే గొలియాతు అనే వాడిని నియమించుకొని వారిని ఇశ్రాయేలీయులకు యుద్ధానికి పంపిస్తూ, మాతో మీరు యుద్ధం చేయవసరం లేదు, కానీ ఈ గొలియాతుని మీరు చంపితే మేము మీకు దాసులం అవుతాం అనేది వారు అక్కడ తెలియపరిచినప్పుడు వారందరూ కూడా ఎవరు గొలియాతును చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా భయపడుతూ వారిని చూసి అమ్మో ఈయన్ని మనమేడ ఎదుర్కొంటాం అనే విషయాన్ని వారు తెలియపరుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు అనమాట.
అప్పుడు దావీదు యొక్క తండ్రి యెషయా ఏం చేశాడంటే తన అన్నలో యుద్ధంలో ఉన్నారు కనుక, ఎలియాబీలు అందరూ యుద్ధంలో ఉన్నారు కనుక దావీదుని పిలిపించి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి దావీదుకి పంపించి యుద్ధంలో ఇవి మీ అన్నలకు ఇచ్చి వారి క్షేమ సమాచారం తెలుసుకొని రానాయని చెప్పేసి దావీదు గారిని పంపిస్తారు. దావీదు గారిని పంపించినప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలుగా ఇచ్చిన తర్వాత ఆ గొలియాతుని ఎవరైతే చూసి భయపడుతున్నారో ఇశ్రాయేలు అంతా కూడా ఏమైనా మాట్లాడుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా దావీదు గారు గ్రహించి దావీదు గారు అంటాడు, ఇతన్ని కనుక గెలిస్తే లాభం ఏం వేస్తారన్నాడు రాజుగారు అనే విషయాన్ని తెలియపరచడం. అందులో మనము 26వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం, దావీదు జీవము గల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుని చూసి భయపడుతున్నారు, గొలియాతును చూసి భయపడుతున్నారు. కానీ దావీదు ఎదుర్కొన్న ధైర్యం ఏంటి? దావీదు గారు అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంత, అంటే మేము దేవుని యొక్క సంతానము, ఇశ్రాయేలీలము కనుక ఈ ఫిలిష్తీయుడు ఏంటి? వాడు సున్నత లేనివాడు, వాడు దేవుడు లేనివాడు, వాడు మన మీద విజయం చేయడం ఏంటి అనే విషయాన్ని బాలుడైన దావీదు గ్రహించాడు. బాలుడైన దావీదు గ్రహించి వారితో మాట్లాడిన తర్వాత యుద్ధంలోనికి వెళ్ళి నేనున్నాను, నేను గెలుస్తాను, అతని మీద యుద్ధం చేస్తానని చెప్పేసి దావీదు గారు వెళ్ళి యుద్ధంలో చేసినట్లుగా మనము చూడగలము. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఆయుధాలు కూడా కట్టుకోలేదు, చిన్న మామూలుగా ఆయన ఒడిసెల్లో తీసుకొని ఆ రాతితో ఆయన కొట్టి చంపినట్లుగా మనము చూడగలము. చంపి ఆయన కత్తితోనే, అంటే ఏ కత్తితో? గొలియాతు కత్తితోనే గొలియాతుని చంపినట్లుగా మనము చూడగలము. అంతేకాకుండా దావీదు గారు కొన్ని పదాలు వాడాడు అక్కడ. అంటే ఆ యుద్ధంలో వెళ్ళేటప్పుడు దావీదు గారు వాడిన పదాలను కనుక మనం చదువుకున్నట్టయితే ఒకటి ఏమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత అనేది ఒకటి చెప్పాడు. జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి వీడు అవడు అని అన్నాడు. మూడోది ఏమంటాడంటే యుద్ధం చేసేది నేను అనుకుంటున్నావేమో, నువ్వు గొలియాతు అంటాడు. ఏమంటాడు? నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకుని వచ్చినట్టు వస్తున్నావు నువ్వు బాలుడు అయ్యింది అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ దావీదు గారు అంటాడు, నువ్వైతే యుద్ధమైన సిద్ధమై వస్తున్నావు, కానీ నేను వచ్చేది ఎవరి మీద అంటే యెహోవా పేరట నేను వస్తున్నాను, సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధం చేసేవాడు, నేను కాదు అనేది దావీదు గారు చెప్పాడు. మూడోదిగా ఏం చెప్పాడు? నేను కాదయ్యా పోరాడేది, నా దేవుడు నా తరపున పోరాడతాడు అనే విషయం చెప్పి ఇశ్రాయేలు అందరూ కూడా ఒక సవాలు విసిరాడు అనమాట. యెహోవాయే దేవుడని మీరు మటుకే కాదు, ఫిలిష్తీయులందరూ కూడా, అంటే అన్ని జనులు అందరూ కూడా తెలుసుకుంటారనే పదాన్ని కూడా అక్కడ దావీదు గారు వాడి అక్కడ ఆయన చంపినట్లుగా మనము చూడగలము. ఇప్పుడు దావీదు గారి యొక్క జీవితం గురించి మనం ఏం నేర్చుకోగలము? ఇక్కడ బాలుడైన విషయం గురించి మనం చదువుకున్నట్లయితే ఏం చూడగలం మనము అనేది మనం ఆలోచన చేసినప్పుడు దావీదు ఓకే కరెక్టే, ఆయన బాలుడై ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన గెలిచాడు అనే విషయాన్ని మనం చెబుతూ ఉంటాము. కానీ ఆయన ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? దావీదు బాలుడుగా ఉన్నప్పుడు వెళ్ళి దేవుని మీద నమ్మకం ఉంచి వెళ్ళాడు కదా, మరి ఈ రోజున మనం ఏం నేర్చుకోవాలని బట్టి అనేది మనం ఆలోచన చేసినప్పుడు మనము కూడా ఏం ఆలోచించాలంటే ఈ యొక్క లోకంలో కలిగే శ్రమలైతే కానివ్వండి, ఇబ్బందులైతే కానివ్వండి, బాధలైతే కానివ్వండి, ఏవైతే ఉన్నాయో తిరస్కారపు మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం లెక్క చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము. దేవుని, నిజమైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి యథార్థంగా ఎవరైతే కనుగొని ఆయన కోరుకున్నట్లుగా ఉండి ఆయన చిత్త ప్రకారంగా జరిగిస్తారో దేవుడు వారిని ఎవరిని కూడా విడిచిపెట్టడు అనే పదాన్ని తెలియపరుస్తున్నాడు. అందుకనే ఆ రోజున దావీదు గారికి కూడా దేవుడు విజయాన్ని చేకూర్చాడు. ఈ రోజు కూడా లోకంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇరుకు ఏదైతే ఉందో వాటన్నిటిని నువ్వు అధిగమించాలి అంటే మనం కూడా ఏం చేయాలంటే యథార్థంగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. యెహోవా యందు మనం యథార్థవంతులుగా కనబడాలి, నీతిని అనుసరించి మనము నడవాలి. దావీదు గారు చెప్పాడు కదా 37వ కీర్తనలో, భక్తిహీనులు నీతిమంతులను చూసి పళ్ళు కొరుకుతూ ఉంటారన్నాడు. మనం చెప్పేదాన్ని బట్టి కాకుండా మన నడవడికను బట్టి ఎదురువారిని మనం మార్చేవారిగా ఉండాలి. ఇక్కడ దావీదు గారు కూడా అదే విషయాన్ని చెప్పాడు. బాలుడైనంగా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. బాలుడైనగానే కాదు, ఆయన పెద్దవాడైనప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సౌలు రాజుతో చెప్తూ ఉంటాడు, నేను నా తండ్రి యొక్క మందను కాస్తూ ఉన్నప్పుడు గొర్రెల మీదకి సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటి నుంచి నేను గొర్రెపిల్లను ఎలా కాపాడానో అవి నా మీద తిరగబడినప్పుడు నేను వాటి గడ్డం పట్టుకొని నేను ఆలకించుకుంటూ వాటిని చంపాను కదా, వాటి బలం నుంచి తప్పించి రక్షించిన దేవుడు ఈ ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతిని ఫిలిష్తీయుని రక్షించలేడా
అనే విషయాన్ని దావీదు గారు అంటూ ఉన్నాడు. లోకంలో ఎన్నో శ్రమ నుంచి తప్పించిన దేవుడు మనకి ఈ సమస్యను తప్పించలేడా అనే నమ్మకం మనకి ఉండాలి. దీని నుంచి మనల్ని కాపాడా దేవుడు అనే నమ్మకము మనకి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు చెదరిపోకుండా ధైర్యంగా నిలబడాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. దావీదు గారు ఎలాగైతే నిలబడ్డాడో, దావీదు ఎలాగైతే విజయం చేకూర్చుకున్నాడో, అలాగే ఈ రోజున మనం కూడా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే మనం కూడా విజయాన్ని చేకూర్చుకుంటాము. దావీదు గొల్లియాతు మీద విజయాన్ని సాధించాడు. మనం కూడా విజయాన్ని సాధించే వారికి ఉండాలి అంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. రెండో విషయం మనం ఆలోచించినట్లయితే దేవుడే కొన్ని సందర్భాల్లో మనల్ని శ్రమ పెడతాడు, బాధిస్తాడు అనే విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. అంటే అపవాదికి అవకాశాన్ని దేవుడే ఇస్తాడు. ఎందుకు అంటే మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం చూసినట్లయితే రెండోదిగా మనం చూసినట్లయితే యోబు విషయం గురించి మనం ఆలోచించినట్లయితే భక్తిపరుడని యోబు గారు ఉన్నాడు. యోబు గారు యోబు గారు ఎలాంటి వాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి లేనివాడు, బహుధర్మం చేసేవాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంటాడు. భూమి మీద మంచివాడు అనే విషయాన్ని దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక రోజున దేవుని యొక్క సమ్ముఖానికి ఎవరు వచ్చారు? అపవాది లోకమంతా తిరుగుతూ దేవుని సమ్ముఖానికి వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు అన్నప్పుడు, నేను లోకం మీద తిరుగుతూ వచ్చాను, గాలి తిరుగుకుంటా నేను వచ్చానయ్యా అని చెప్పినప్పుడు, లోకంలో ఉన్నావు కదా, అక్కడ నా భక్తిపరుడు, నా యొక్క కుమారుడు అయినటువంటి యోబును నువ్వు చూసావా అనే విషయాన్ని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అక్కడ అయ్యా ఊరకనే ఉన్నాడయ్యండి, నువ్వు ఆయన చుట్టూ కంచి వేసావు కదా, ఒక్కసారి ఆ కంచి తీసి చూడు, అతను ఉంటాడో లేదో నేను చూస్తాను అనే విషయాన్ని అపవాది దేవుడిని అడిగినట్లుగా మనము చూడగలము. అప్పుడు దేవుడు కూడా అన్నాడు, యోబు నన్ను నమ్మాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు, కాబట్టి నీకైతే అవకాశం ఇస్తున్నా, ఎల్లు, తన ప్రాణాన్ని బట్టి నువ్వు ముట్టొద్దు, నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు అపవాది వెళ్ళి యోబు యొక్క కుమారులను, కుమార్తెలను, తన ఆస్తిని, సమస్తాన్ని కూడా తీసేశాడు. ఒక్క రోజులోనే పాడైపోయినప్పుడు ఆయన నేలన పడి బట్టలు చింపుకొని బూడిద పోసుకొని ఏడుస్తూ కూర్చొని దేవునికి ప్రార్థించినట్లుగా మనము చూడగలము. అక్కడ యోబు గారు అన్న మాట మనం చూసినట్లయితే ఈ రోజున నిజంగా మనకి అనగలిగే ధైర్యం ఉందా అనేది కూడా ఒక ప్రశ్నే. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21 నుంచి 22 వచ్చిన చదువుకున్నట్లయితే అక్కడ యోబు గారు అంటాడు, దేవుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికే స్తుతి కలుగును గాక, నేను దిగంబరిని వచ్చితని దిగంబరిగా పోతాను అనే విషయం తెలియపరుస్తూ అక్కడ అంటాడు. ఈ మాటల్లో ఏ విషయంలో కూడా యోబు గారు దేవుణ్ణి దూషించినట్లు ఎక్కడ కూడా చెప్పలేదంట. ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించాడు అనే పదాన్ని అక్కడ రాయలేదు. కానీ మనసులో కూడా ఆయన అనుకోలేదు అనేది అక్కడ మనం గమనించగలము. అంటే యోబు గారు అన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మీద ఆధారపడ్డాడంటే, మరి ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రైస్తవులైన మనము దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా? ఏదన్నా చిన్న కష్టం రాగానే దేవుడేంటి మా కుటుంబానికి ఇంత కష్టం కలిగించాడు అని అంటారు. ఏదైనా చిన్న ఇబ్బంది కలగానే ఏంటి దేవుడేంటి నాకు ఈ పరిస్థితిని ఇచ్చాడు అనుకుంటాము. మేము దేవుని దగ్గరికి వెళ్తున్నాము, ఆరాధిస్తున్నాము, దేవునికి కానుకలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాం కదా, కానీ దేవుడేంటి మాకు ఇలాంటి పరిస్థితిని కలిగించాడని మరలా అనుకుంటూనే ఉంటారు. కానీ అక్కడ యోబు గారు అన్నాడు, ఏ మాటల్లో కూడా ఆయన దేవుడు నాకు అన్యాయం చేశాడనే పదాన్ని వాడలేదు. మరి అలాంటి యొక్క విశ్వాసం మనకుందా? అందుకనే దేవుడు కూడా ఆ విషయాన్ని గమనించమని మనకి రాయించడం. యోబు గారి ద్వారా మరి మనం ఏం తెలుసుకోగలము? ఈ రోజున యోబు గారిని బట్టి మనం కూడా తెలుసుకోగలమంటే, మనము కూడా ఏది కలిగినా ఏది ఉన్నా లేకపోయినప్పటికి కూడా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకూడదు, యథార్థతను విడిచిపెట్టకూడదు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, ఏమి లేనప్పుడు ఒకలాగా అనే పదాన్ని మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అనేది ఇక్కడ యోబు జీవితంలో కూడా మనము గమనించగలము. మనం కూడా దాన్ని గ్రహించాలి. యోబు గారు ఎలాగైతే శోధనలన్నింటినీ, ఇబ్బందుల్ని, ఇరుకులన్నింటినీ కూడా అధిగమించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి యెహోవా మీదే ఆధారపడి ఉన్నాడో, అలాగే మనము కూడా ఈ రోజున దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. యోబు లాంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి. యోబు గారి గురి జీవితం వచ్చినట్లయితే ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎన్నో శ్రమలు పడినప్పుడు కూడా దేవుడు ఆయనకి రెట్టింపు ఘనతని ఇచ్చాడు. ఎందుకు? యోబు గారు వాటన్నిటినీ సహించాడు కనుకనే దేవుడు యోబు గారికి రెట్టింపు ఘనతని ఇచ్చాడు. పేతురు పత్రికలో అంటాడు,
క్రైస్తవులకి శ్రమలే ఆశీర్వాదాలు అనే విషయం తెలియపరుస్తూ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాడు అనమాట. ఏమని చెప్తాడు? బంగారం కొలిమిలో కాలితేనే దానికి విలువ అనేది పెరుగుతుంది. బంగారానికి విలువ పెరగడం ఏం చేయాలి? అది కొలుములో కరగబెట్టాలి, కాలాలి. అది కాలితే దాని యొక్క విలువ అనేది బయటపడింది. అలాగే క్రైస్తవుడు కూడా శ్రమ పడితేనే తన యొక్క విశ్వాసం అనేది బయటపడింది. కష్టాల్లోనే నిజ విశ్వాసం అనేది బయటపడుతుంది. కష్టం వచ్చినప్పుడే కదా ఏదైనా తెలిసేది. కష్టం రాకపోతే ఏం తెలియదు కదా. కష్టం రాకపోతే అన్ని సమృద్ధి ఉన్నాయి అనుకో, నువ్వేంటి వెళ్ళేది? ఎవరైనా వెళ్తారు, మనమే కాదు ఎవరైనా దేవుణ్ణి ఇది చేస్తారు. మరి కష్టాలు ఉన్నప్పుడు అందుకనే ఏ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమున్నా ఏమి లేకపోయినా కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని యథార్థతను మనము విడిచిపెట్టకూడదు అనేది యోబు యొక్క జీవితంలో మనము చూడగలము. అలాగే మన జీవితాన్ని కూడా దాన్ని అప్లై చేసుకొని యోబు గారు ఎలాగైతే దేవుని భక్తి కలిగి ఉన్నాడో మనము కూడా ఏమున్నా లేకపోయినా కానీ మనకున్న దాంట్లోనే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని యోబు గారి జీవితం ద్వారా మనము చూడగలము. అలాగే అపవాది మీద యోబు యొక్క విజయము అనే పదాన్ని మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అపవాది మీద యోబు యొక్క విజయము, విశ్వాస విషయంలో యోబు గారు విజయాన్ని సాధించాడు. దేవుని దగ్గర ఆయన గెలిచాడు. మరి ఈ రోజున మనం గెలుస్తామా? దేవుడు ఒకవేళ మన అపవాది నిజంగానే యోబులాగా ఈ అపవాది యోబులాగా వెళ్ళి మనం కూడా అడిగినాడు అనుకోండి, మనకు సరే నా కుమారుడు రవి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతను శోధించంటే మనం నిలబడతామా? మనం నిలబడలేము. ఎందుకంటే మనకు ఇది లేదు. నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. నిలబడతాం లేదు అనేది దేవుడే మనల్ని పరీక్షిస్తాడు. మన యొక్క కష్టాల్లో, మన యొక్క ఇబ్బందుల్లో మనం నిలబడతాం లేదు అనేది దేవునికి తెలుసు. కనుకనే దేవుడు మనకి తగిన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రికలో అంటాడు, దేవుడు ఎవరిని కూడా కీడి విషయమై శోధింపనేరడు. ఒకవేళ ఆయన శోధింపగలిగితే శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలగజేస్తాడు. యాకోబు పత్రిక 1:12 అక్కడ యాకోబు గారు కూడా మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మనము విజయాన్ని సాధించాలి అంటే మనం ఏం చేయాలంటే శ్రమల్ని అధిగమించాలి. మూడో విషయం మనం చూసినట్లయితే దేవుడి వాక్యం ఉంటుంది, మీరు ఎప్పుడు కూడా రెండు తలంపుల మధ్యన ఉండొద్దు అని అంటాడు. అక్కడ దావీదు గొలియాతు మీద విజయాన్ని చేకూర్చాడు, విజయాన్ని ఇచ్చాడు. రెండోదిగా యోబుకి అపవాది మీద విజయాన్ని ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క పిల్లలు కూడా రెండు తలంపుల మధ్య ఉండకూడదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండు తలంపులతో ఎప్పుడు కూడా ఉండకూడదంట. క్రైస్తవులైన వాళ్ళు, దేవుని పిల్లలు రెండు తలంపులతో ఉండకూడదు. లోకంలో మనలు అంటారు కదా, రెండు పడల మీద కాళ్ళు వేయొద్దు అని. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియపరుస్తుంది. రాజుల మొదటి గ్రంథంలో కనుక మనం చదువుకున్నట్లయితే, రాజుల మొదటి గ్రంథం మనం చూసినట్టయితే 18వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ ఎవరి గురించి తెలియపరుస్తున్నాడంటే ఏలియా యొక్క ప్రవక్త ఏలియాని గురించి మనం చదువుకుంటాం. అక్కడ రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఏలియా గురించి మనం చూడగలము. ఏలియా ఎవరంటే ఇశ్రాయేలు యొక్క దేవుని పక్షాన నుండి ప్రవక్తగా ఆయన ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు అందరూ కూడా దేవుణ్ణి విసర్జించి వారు బయలుదేవతలను పూజించినట్లుగా అక్కడ మనము గమనించగలము. బయలుదేవతలను పూజిస్తూ ఉన్నప్పుడు ఏలియా గారు వచ్చి కొన్ని మాటలు మాట్లాడినట్టుగా మనం అక్కడ చూడగలము. అంటే బయలుదేవతలకు పూజించే వారితోనూ బయలు ప్రవక్తలతోనూ దేవుని యొక్క ప్రవక్తను అక్కడ ఒక పోటీ అనేది మనము చూడగలము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే 21వ వచనం చదువుకున్నట్లయితే ఇక్కడ కర్మేలు పర్వతం మీద ఏలియా గారు ఉండి జనులందరినీ పిలిపించి ఇశ్రాయేలులందరూ కూడా సమకూర్చి మాట్లాడిన మాటలు మనం ఇక్కడ చూడగలము. ఏమన్నాడు? ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడి. ప్రవచన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటలను పలకకపోయిరి అనే విషయాన్ని మనం అక్కడ చూడగలము. అక్కడి నుంచి మనం చదువుకుంటే సంభాషణ అంతా కూడా ఉండిద్ది. ఏంటి అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే, అక్కడ ఏలియా గారు అంటాడు, మీరు కొంత ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే బయలుదేవుడిని పూజిస్తున్నారు, అంటే విగ్రహారాధన చేస్తున్నారు. బయలే దేవుడు అనుకున్న వాళ్ళు చేస్తున్నారు. అంటే వారు చేసినప్పుడల్లా వారికి సహాయం అందుతుంది కాబట్టి, వారికి క్షేమం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమంటే బయలే దేవుడు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏలియా గారు అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల్లో ఉంటారు? కొంతమటికను దేవుడు అంటున్నారు, కొంతమటికను బయలు అంటున్నారు. బయలు దేవుడే అంటున్నారు, ఈయన దేవుడే అంటున్నారు. ఎట్టగవిద్ది కాదు కదా. అది ఏలియా గారు చెప్పి ఆ బయలు ప్రవక్తలందరూ కూడా సమకూర్చుకుని రండి, మీరు
నేను కూడా వస్తాను, మనం పలానా చోటను కూర్చున్నాం, మనం మాట్లాడుకున్నాం అనే విషయాన్ని ఏలియా చెప్పి వారందరినీ కూడా సమకూర్చి మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ మనము చూడగలము. అయితే అక్కడ ఏలియా గారు ఒక పోటీని పెడతారు. అక్కడ ఆయన ఏమంటాడంటే, ఒక ఎద్దుని ముక్కలుగా చేసి తునకలుగా అంటే కట్ చేసి వాటిని ఒక బలిపీఠం కట్టించి కట్టెల మీద దాన్ని పేర్చి అగ్గి లేకుండా వాటిని ముట్టించాలి. అగ్గి లేకుండా ముట్టించాలి అనే సందర్భం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే చేసి వాళ్ళ బయలుదేవతని వాళ్ళు వేడుకున్నట్లుగా మనం చూడగలము. వాళ్ళందరూ కూడా రక్తాలు కరుపునట్లు కొట్టుకుంటారంట బేళ్లతో. మన 18వ అధ్యాయము 23 వచ్చిన కింద నుంచి చదువుకుంటే మనము ఆ విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారంట. కొట్టుకుంటూ కేకేస్తా ఉంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా పిలుస్తూనే ఉన్నారంట. ఓ బయలారా అన్నప్పుడు ఏలియా గారు హేళన చేసే సందర్భాన్ని కూడా మనము చూడగలము. ఏమంటాడు, ఒకవేళ నిద్రపోతున్నాడేమో ఇంకా గట్టిగా అరవండి, ఒక దారిలో ఉన్నాడేమో గట్టి కేకేయండి, మెలుగు రాలేదేమో కేకేయండి అని చెప్పేసి ఏలియా వారిని ఎగతాళి చేసినట్లుగా కూడా మనము చూడగలము. వారు అంతా అయిపోయిన తర్వాత ఏలియా గారు సాయంకాలం అయిపోయిన తర్వాత మీది అయిపోయింది కాబట్టి ఇక నేను మాట్లాడతాను, నా మాట మీరు వినండి. మీది అయిపోయింది కదా, ఉదయం నుంచి మొదటి సాయంకాలం మీకు ఇచ్చాను, ఈ కొద్దిసేపు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కూడా ఒక ఎద్దును తీసి బలిపీఠం కట్టించి బలిపీఠం కింద గుంట త్రోవించి ఆ గుంట నిండా నీళ్ళు పోస్తాడు. ఆ పొరలన్నింటి కూడా తడిపేసి దాని మీద నిండేటట్లుగా పోస్తాడు అనమాట. పోసి దాన్ని పెట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అగ్ని ఆ మొత్తాన్ని కూడా దహించేస్తుంది. నీటితో సహా ఇంకిపోతాయి అన్నమాట. మొత్తం ఇంకిపోయినప్పుడు ఆ బయలందరినీ కూడా ఏలియా గారు చంపించినట్లుగా మనము చూడగలము. ఇప్పుడు దాన్ని బట్టి మనమే నేర్చుకోగలము అనేది మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఏలియా గారు చేసినట్లుగా మనం బలిపీఠం కడతామా? ఏలియా గారు చేసినట్లుగా మనల్ని కూడా పెట్టి రమ్మంటే వస్తాడు దేవుడు? వస్తాడా? రాడు. ఎందుకంటే అది రాయబడిన సందర్భం వేరు, ఆ కాలం వేరు, ఆ యుగం వేరు. ఇప్పుడు క్రైస్తవులంగా ఉన్న మనము మన యుగం అనేది వేరు. అప్పుడు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. కానీ అది వాక్యానుసారంగా మనము అడగాలి. అడిగితే దేవుడు ఏది కూడా కాదన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, మీరు ఇప్పటి వరకు కూడా నా పేట ఏది అడగలేదు నా తండ్రిని, ఇక మీదటైనా నా పేరు మీరు అడగండి, నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు క్రొత్త నిబంధన ప్రకారం మనకే తెలియపరిచాడు. ఇప్పుడు మనం బలిపీఠం కట్టి మనం ఎద్దుని బలించి వాటి మీద పెట్టి దేవునికి ప్రార్థించే అవకాశం ఉందా? వాళ్ళందరూ ఎవరో ఇశ్రాయేలీలు, యూదులు. కాబట్టి దేవుడు వారికి దేవుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు నేను ఎవరో? మనం ఇశ్రాయేలీలమా లేకపోతే మనం యూదులమా? మనం ఎవరము ఆలోచించినట్లయితే ప్రపంచ చరిత్ర మనం చూసుకుంటే, బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే మనం అందరం కూడా అన్ని జనులమే. అందరూ కూడా అన్ని జనులే. అది దేవుని యొక్క వాక్య ప్రకారం మనకే తెలుసు, చరిత్ర కూడా మనకే తెలియపరుస్తుంది. మరి అన్ని జనులైన మనకి దేవునితో సంబంధం ఏంటి? దేవునితో సంబంధం ఉందా? అసలు దేవుడు అనే పదాన్ని కూడా మనం తలుచకూడదు. తలిస్తే పాత నిబంధన ప్రకారం కనుక దేవుడు అనే పదాన్ని మనం తలిస్తే మనల్ని ఇప్పుడే రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. దేవుని యొక్క అగ్ని వచ్చి మనల్ని దహించి వేసేది. కానీ దేవుడు మనుషుల పట్ల దయ కలిగి ఉన్నాడు. ఆయన ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఏలియా గారు అన్నాడు, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు? 2 తలంపుల మధ్య మీరు ఎప్పుడు కూడా ఉండొద్దు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి. మీరు నమ్మేది యథార్థమైందా కాదనేది మనము పరిశీలన చేయాలి. మనం నమ్మింది ప్రతిదీ కూడా మంచిది కాదు. కొన్న ప్రతిదీ బంగారం అయిపోయిద్దా? బంగారులు ఎన్ని రకాలు ఉన్నాయి? బోళ్ళు అన్ని రకాలు ఉన్నాయి. మరి శ్రేష్టమైనది కావాలంటే దాన్ని పరీక్షించి పరిశీలన చేసి ఖర్చు అయినా ఇబ్బంది అయినా ఎంత దూరమైనా కానీ వెళ్ళి దాన్ని కొనుక్కుంటాము. మరి అలాగే దేవుని యొక్క సంకల్పం కూడా అలాగే తెలియపరుస్తుంది. అది ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత లోతైనా కానీ దాని మనిషి పరిశీలన చేసి దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కనుక ఏలియా యొక్క మాట ద్వారా మనం కూడా ఏంటంటే దేవుణ్ణి మనము ఎరగాలి అంటారు కొంతమంది. ఏది ఏలియా గారు ఎలాగైతే ఏలం చేశారో అలాగే ఈరోజు కూడా మన మీద సవాల్ వేసే ఉన్నారు. మీది కరెక్ట్ అయితే మరి నాకు ఇది చెప్పు, ఇది చేయమను అని అంటూ ఉంటారు. అది జరిగిద్దా? జరగదు. తెలియని వాళ్ళతో మనం వితండవాదాలు చేయకూడదు. చాలామంది ఏంటంటే ఇది కరెక్ట్ అయితే మీరు భక్తి పరులు అయితే మరి షడ్రక్ మిషక్ అభ్యర్థుకున్నారు కదా, వారు అగ్నిలో దూకారు, మీరు దూకండి అని అంటారు. దూకితే మనం ఉంటామా ఈ రోజున? అసలు సలిమంట కాడికి వెళ్ళి కాలు కలితే అప్పుడు అయిపోతాం మనం.
అవునా కదా? ఒక ఆయన నేను ఇదే మాట అన్నాడు. ఒక ఆయన నన్ను, దేవుని నువ్వు సేవకుడు అంటున్నావు కదా, క్రైస్తవుడు అంటున్నావుగా, నువ్వు పాస్టర్ గారు అంటున్నావుగా, మరి వాళ్ళు వెళ్ళి బుద్ధుకేశారుగా, నువ్వు దూకెళ్ళి అన్నారు. ఆ కాలం ఏంటి, ఈ కాలం ఏంటి, అది ఎప్పుడు ఇది ఎప్పుడు అనేది మనం ఆలోచించాలి. ఆ రోజున వాళ్ళకి ఇది లేదు, గ్రంథం లేదు. ఈ రోజున అవన్నీ కూడా మనకి దేవుడు గ్రంథస్థం చేయించి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ చదువుకొని మనకి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి అవి ఇచ్చాడు. ఇక మీద నేను మీరందరూ మారు మనసు పొందండి అయ్యా అని చెప్పడానికి దేవుడు దీన్ని మనకి రాసి ఇచ్చాడు. అలాగే మనం కూడా లోకం మీద విజయాన్ని సాధించాలనేది దేవుని యొక్క కోరిక. ఇది మానవులు ఎవరు చేయలేకపోయారు కాబట్టి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువు లోకానికి పంపించాడు. ఆయన మానవులు విజయాన్ని సాధించగలరు అని నిరూపించినటువంటి ఒకే ఒక మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందిన సందర్భం మనం చూస్తాము. 4వ అధ్యాయంలో ఆయన బాప్తిజం పొందిన తర్వాత అరణ్యానికి కొనిపోబడతాడు. దేనికి? అపవాది చేత శోధింపబడడానికి అపవాది చేత అరణ్యానికి కొనిపోబడినప్పుడు అపవాది ఏం చేశాడు? క్రీస్తు ప్రభువారిని వాళ్ళు కాదు, అసలు ఈయన్ని పడగొట్టామనుకో మొత్తం మనకి దోషం అవుతారనే విషయాన్ని అపవాది గ్రహించి క్రీస్తు ప్రభువుని శోధించినట్లుగా మనము చూడగలము. 4వ అధ్యాయం అంటాడు, నువ్వు దేవుని కుమారుడివే కదా, నీకు ఆకలేస్తుంది, నీకు ఆకలేసినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని కుమారుడు కదా, ప్రార్థన చెయ్యి, రాళ్ళు రొట్టెలు అవుతాయి, తినేసేయి అని అన్నాడు. తినేసేయి అని చెప్పేసాడు. నీ ఆకలి తెచ్చుకోవచ్చుగా అని అంటాడు. కానీ ప్రభువారు అక్కడ వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఈ రోజున క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఆహారం కొరకు, కూటి కొరకు, మనం దేహం కొరకు ఎంత ప్రయాసపడతామో ప్రభువారు దాని ఒక్క మాటలో తెలిసాడు. అయితే అక్కడ మనం ఆలోచించినట్లయితే ఆయన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గురించి తెలియపరచాడు. మనము కూడా లోకం మీద విజయాన్ని సాధించాలంటే దేవుని మాటలు మనకి చాలా అవసరము. దేవుని యొక్క వాక్యం మనకి చాలా అవసరము. నువ్వు మరణిస్తావు అనే విషయాన్ని ఎక్కడ చదువుతావు మనము? నువ్వు ఇది తినదినమని నిత్యంగా చచ్చెదవు అనే మాట చెప్పాడు దేవుడు. ఎవరికి చెప్పాడు? ఆయన అవ్వ ఆదాంకి చెప్పాడు. ఎక్కడ? ఏదైనా తోటలో. ఆదికాండం 2వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఆదాముని అవ్వని ఏదైనా తోటలో కాపలాగా ఉంచి మీరు ఈ పళ్ళన్నీ తినండి కానీ ఇది మటుకి మీరు మంచి చెడు ఇచ్చే ఫలాన్ని మటుకు మీరు తినొద్దు అని చెప్పి అన్నాడు. అది తినదిన మీరు నిత్యంగా చస్తారు అనే విషయాన్ని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆ 3వ అధ్యాయంలో అపవాది వచ్చి వారిని శోధిస్తాడు. అవ్వ ద్వారా ఆ పండు తిని అవ్వ తీసుకెళ్ళి ఆదాం గారికి ఇచ్చింది. వారిద్దరు కూడా పండు తిన్నారు. చనిపోయారా? మరి 960 సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. ఆ పండు తిన్న తర్వాత 8 సంవత్సరాలు 900 చిల్ల సంవత్సరాలు వాళ్ళు బతికారు. మరి దేవుడు చనిపోతారు అన్నాడుగా. మరి అంటే ఆయన చెప్పింది అబద్ధమా? ఆయన చెప్పింది అబద్ధమో కాదు, ఆయన చెప్పిందే నిజము. అయితే వాళ్ళు అప్పటి వరకు కూడా దేవునితో మాట్లాడి దేవునితో స్నేహంగా ఉండేవాళ్ళు. వాళ్ళు అవ్వ ఆదాము దేవునితో దేవుడు ఆయన సాయంకాలం రాంగంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవునితో పాటు ఉండి దేవునితో పాటు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ పండు తర్వాత ఏమైంది? దేవుడు ఆయన ఆ తోటలోకి వస్తున్నాడని తెలుసుకొని ఆయన స్వరం విని వాళ్ళు వెళ్ళి చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. ఏమొచ్చింది అక్కడ? వాళ్ళకి సిగ్గు వచ్చేసింది, భయం వచ్చింది. అప్పుడు దేవునికి వాళ్ళు దూరం అయిపోయారు. అప్పుడు దూరమైన మనిషిని మరలా క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు దగ్గర చేసుకుని అనుకున్నాడు. అందుకనే ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదయ్యా, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధ సంగతులతో సరిచూసుకోండి అనే విషయాన్ని చెబుతాడు. ఈ దేహానికి ఎలాగైతే మనకు కోరికలు ఉన్నాయో అలాగే ఆత్మ కూడా కోరికలు ఉన్నాయి. ఆత్మ కూడా కోరికలు ఉన్నాయి. ఈ దేహానికి ఎలాగైతే దేవుడు ఈ కోరికలు పెట్టాడో ఆత్మ కూడా పెట్టాడు. వాటి గ్రిప్నం ఏంటంటే మనస్సాక్షి, మన మనసు అనే విషయాన్ని ఆయన తెలియపరుచుంటాడు. వాటికి కూడా ఉన్నాయి, వాటిని కూడా మనము నెరవేర్చాలి. అందుకని ప్రభువు చెప్పినట్లుగా మనము కూడా దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించేటట్లుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మరి 40 రోజులు ఆయన తినకుండా బ్రతికాడు. ఇప్పుడు ఈ రోజు చరిత్ర చదువుకుంటే అది వాస్తవం చెబుతుంది. ఒక మనిషి నీళ్లు తాగకుండా 40 రోజులు బ్రతకొచ్చు. అది నీళ్లు త్రాగకుండా, ఉమ్ము కూడా మింగకుండా బ్రతకగలడు. 40 రోజులు బ్రతకగలడు. కానీ అది ఈ రోజున మనకు అవసరం లేదు. దేవుడు అన్నాడు, నీకు వీలైతేనే చేయన్నాడు. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నీ ఎదుటి వారికి కనపడకుండా నువ్వు ఉండాలి అనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుచుడు. ఎలాగైతే అపవాది క్రీస్తు ప్రభువుని శోధించాడో మనల్ని కూడా ఈ రోజున శోధిస్తూ ఉంటాడు. దేని కొరకంటే ఆయన ఈ రోజుకి మనకి ఇది చాలు అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఈ వారం అవసరం లేదు, రేపు వారం వెళ్దాంలే అని అంటాడు.
దేవుని దగ్గరికి తొందరగా రానివ్వడు అపవాది. దేవుని దగ్గరికి వెళ్తే ఏంటంటే దేవుని యొక్క వాక్యం వింటే మనం మారు మనసు పొందుతాము, దేవునికి దగ్గర అవుతాము అనే విషయాన్ని గ్రహించి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనకి లేనిపోయిన ఆశలు పుట్టించి లేనిపోయిన పని పెట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క లోకంలో ఆశలన్నింటిని కూడా చూపిస్తుంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ మూడు కూడా మనకి తెలుసు. మన మనసును వచ్చినట్లుగా, మనం ఇష్టం వచ్చినట్లుగా, మన హృదయం వచ్చినట్లుగా మనము ఉండడం. కానీ దేవుడైతే అలాగా చెప్పట్లేదు. నువ్వు దేవుని ఎందుకు భయపడగలిగి ఉన్నావా? దేవుడు కోరినట్లుగా నువ్వు బ్రతకాలి, దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. అపవాది క్రీస్తు ప్రభువారికి 3 సందర్భాలను చూపించి ఆయన ఎదుగుతాడు. ప్రభువారు వాటన్నింటిని గురించి కూడా ఎత్తుకున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు 16వ వచనంలో, సాతానా నా వెనుకకు పొమ్ము, నీ దేవుని యెహోవాను మాత్రమే మొక్కాలని చెప్పి రాయబడింది కదా, ఎందుకు నన్ను శోధిస్తున్నానప్పుడు అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనము చూడగలం. నీవు కూడా నీ దేవునికి మాత్రం మొక్కాలి అనే ఆలోచన కలిగి ఉంటే నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. నిన్ను ఎప్పుడు ఎవడు కూడా ఆపలేడు. ఈరోజు ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళాలి అనే నిర్ణయం నువ్వు తీసుకున్నావు అనుకో, ఆ నిర్ణయం కట్టుబడి ఉన్నావు అనుకో, ఎవరు ఎన్ని వచ్చినా సరే నువ్వు దాన్ని అధిగమించగలవు. లేదు ఏమైందిలే ఈ ఒక్క వారమేగా మనం అనుకున్నాం అనుకోండి, అలాగే అపవాది దేవునికి దూరం చేస్తాడు తప్ప దగ్గరికి మనల్ని చేయడు. కనుక మనం దేవునికి యథార్థంగా లోబడే వారికి ఉండాలనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. అలాగే క్రైస్తవులమైన మనం కూడా మరణం మీద విజయాన్ని సాధించగలము, మరణం మీద విజయాన్ని సాధిస్తామనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. మరణం మీద విజయం ఎలా సాధిస్తాం మనం? అక్కడ దావీదు గొలియాతు మీద విజయాన్ని సాధించాడు. అది భౌతికంగా కళ్ళెదుట కనపడింది, మనం చూసాము. ఆ రోజున వాళ్ళు చూసే చరిత్ర కూడా మనకి తెలియపరుస్తుంది. యోబు గారు కూడా అపవాది మీద విజయాన్ని సాధించాడు. అంటే రోగం మీద, శరీరం దేవుని మీదే ఆధారపడి ఆయన కొరకే బ్రతికాడు. మూడోదిగా ఏలియా గారి గురించి మనం ఆలోచన చేసాము. ఏలియా గారు కూడా దేవుని కొరకే భయపడ్డాడు, దేవుని కొరకే ఉన్నాడు కనుక అక్కడ ఆయన కూడా వారిని మార్చేట్లుగా మనము చూడగలము. క్రీస్తు ప్రభువారి గురించి చరిత్ర మనకి చెబుతుంది. క్రీస్తు ప్రభువారు కూడా అపవాది ధరించాడు, ఆయన వాటిని కూడా అధిగమించాడు. మరి క్రైస్తవులైన మనము మరణాన్ని ఎలా జయించగలము? క్రైస్తవులు కూడా మరణాన్ని జయించగలరు అనే విషయాన్ని గ్రంథం తెలియపరుస్తుంది. మరి ఎవరు ఎలా జయించగలము? అక్కడ ఆత్మీయంగా ఆదాము అవ ఎలాగైతే చనిపోయారో ఆ మరణం అందరికి కూడా వస్తుంది. భౌతిక సంబంధమైన మరణం అందరికీ సంభవిస్తుంది. దావీదు గారు అంటాడు తన కుమారుడు సొలొమోనుతో, లోకులందరూ పోసిన మార్గం నేను కూడా వెళ్తున్నాను, కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని చెప్పేసి దావీదు గారు సొలొమోనుకి చెప్పాడు. ఈ మరణం అనేది భౌతికమైన మరణం అనేది అందరికీ సంభవించింది. కానీ రెండవ మరణం ఉంది. రెండవ మరణం ఏంటంటే ఆత్మీయ మరణము, అదే మన ఆత్మ మరణము. ఈ దేహంలో మనం ఉన్నంతకాలము ఏమంటారు? రవి అనే పితాన్ని పిలుస్తారు. పేరు ఈ పేరు ఎవరిదే? నాదేనా? రవి అంటే నేనేనా? ఇప్పుడు ఒకవేళ నేను చనిపోయాను అనుకో ఏమంటారు? ఇక్కడ నుంచి తీసి రవిని వచ్చి బయట పొడిగా పెట్టండి అంటారా? ఆ శవాన్ని వచ్చి బయట పొడిగా పెట్టండియా అంటారు. అవునా కాదా? శవాన్ని వచ్చి బయట పొడిగా పెట్టండియా అంటారు. రవి అనే పేరు వెళ్ళిపోయింది. అంటే మన దేహానికి కాదు, మనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకి మనము ఆహారాన్ని పెట్టాలి. ఆ ఆత్మ ద్వారా మన విజయాన్ని సాధించగలము. అది ఎవరి ద్వారా అయిందంటే అది క్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యమవుతుంది. అది క్రీస్తు ప్రభువారు జయించాడు కనుకనే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా దాన్ని జయించగలరు. ఎప్పుడంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే అది కుదురుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే 15వ అధ్యాయము 53వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ అంటాడు, పౌలు గారు ఏ విధంగా తెలియపరుస్తున్నాడు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యం ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక అనే విషయాన్ని చెబుతున్నాడు. మరణముకున్న బలం ఏంటంట? పాపము. పాపనుకున్న బలము
ధర్మశాస్త్రమే. క్రీస్తు ప్రభువు వచ్చి దాని నుంచి మనల్ని విడిపించి మనకి విజయాన్ని చేకూర్చుడు. అదే ఇక్కడ 57 వచనం మనకి తెలియపరచుడు. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక అనే విషయాన్ని చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ఆ విజయాన్ని మనము సాధించగలము. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ఆ మరణాన్ని మనము జయించగలము. ఎలాగూ అంటే మనము క్రీస్తుతో పాటు వారసులమే అవ్వాలి. దేవునికి క్రీస్తు ప్రభువు ఎలాగైతే కుమారుడు ఉన్నాడో అలాగే మనం కూడా దేవునికి కుమారులం అయ్యి ఉండాలి. దేవునికి కుమారులం అవ్వాలంటే క్రీస్తు చూపించిన అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. అందుకనే ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించాడంట. ఇది ఎప్పుడు నిన్నగాక మొన్న లేకపోతే ప్రభు వచ్చినప్పుడు జరిగిందో కాదు. అది జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. నేను మానవులు చేస్తాను, మానవులు పాపం చేస్తారు, పాపం చేసి నాకు దూరం అయిపోతారు, వారు ఎవరు కూడా విజయాన్ని సాధించలేరు. అప్పుడు నేను ఎవరిని పంపించాలంటే నాకు కూడా క్రీస్తుని పంపించాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన పంపిస్తే ఆయన దాన్ని జయిస్తాడు. ఇప్పుడు ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా వీరందరిని కూడా మరలా నేను వారిని నా దగ్గర చేర్చుకుంటాను అనే విషయాన్ని ఆయన తెలియపరిచి క్రీస్తు లాంటి అనేక మంది కుమారులు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆయన మనసులో సంకల్పించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఆ విషయాన్ని తెలియపరిచాడు. ఆ విషయం చదువుకుని మనం ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం కలిసి ఉంటాయి. అవి చూసినట్లయితే అక్కడ ఆయన విషయం తెలియపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకొని పలు చదువు కనపడలేదు. ఎట్లనగా తన ప్రియునందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేస్తున్నాడు. అందుకనే అందరూ కూడా దేవుని దగ్గరికి రాలేరు. అందరూ కూడా క్రీస్తుని అంగీకరించలేరు. మనము క్రొత్త నిబంధన మనం చదువుకుంటే యోహాను పత్రిక మనం చదువుకుంటే అక్కడ యోహాను గారు చెప్తాడు, ఎవడైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాడే దేవుని కుమారుడు. తండ్రిని కుమారుని అంగీకరించిన వాడే దేవుని దగ్గరికి చేరతాడంట. తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు దేవుని దగ్గరకు రాలేడు, నిత్య జీవాన్ని పొందలేడు. మరి తండ్రిని కుమారుని అంగీకరించాలంటే ఏముండాలి? వాడికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం రావాలంటే సువార్త వినాలి. సువార్త వినాలంటే దాన్ని నమ్మాలి. సువార్తను నమ్మకుండా ఒక వ్యక్తి దేవునికి కుమారుడిగా చేయబడలేడు. సువార్తను నమ్మాలి, సువార్తను వినాలి. సువార్త విన్నప్పుడు మన యొక్క లోపాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆ సువార్తలోనే మనకి విజయాన్ని, మారు మనసుని, రక్షణ దేవుడు కూర్చాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును అనే విషయాన్ని తెలియపరచుడు. సువార్త అంటే ఏంటి? దానికి అర్థం అంటే క్రీస్తు యొక్క సమాధి, మరణ, పునరుద్ధానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 చదువుకుంటే ఆ విషయాలు అక్కడ ఉంటాయి. అంటే దాన్ని ప్రతి వ్యక్తి కూడా నమ్మాలి. క్రీస్తు యొక్క సమాధి, మన పొందని కనుగొని దాని ప్రకారంగా మనం కూడా జీవిస్తే మనం కూడా సువార్త ప్రకారం రక్షింపబడి వారి దృష్టిలోకి వెళ్తాము. అప్పుడు మనము కూడా దేవుని రాజ్యంలో నీతిమంతులుగా తేజరిల్లుతాము అనే విషయాన్ని గ్రంథం మనకే తెలియపరుస్తుంది. అప్పుడు రెండవ మరణం మీద మనకు కూడా విజయం అనేది చేకూరుస్తుంది. అప్పుడు ప్రభువు వచ్చినప్పుడు నా తండ్రి చేత ఆశించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యాలను మీరు స్వతంత్రించుకోండి అని చెప్పేసి కుడి పక్కన ఉన్న వారిని పంపిస్తుంటాడు. ఎడం పక్కన ఉన్న వారు అంటాడు, మీకును అపవాదిని ఇచ్చినటువంటి నిత్య నరకం అనేది పక్కన ఉంది, మీరు అటు వెళ్ళండి అంటారు అని ప్రభువారే స్వయంగా చెప్తాడు. మనం చదువుకుంటాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం చదువుకుంటాము. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చదువుకుంటాము. అక్కడ ఆయన అన్నీ కూడా చెప్పాడు. కాబట్టి మనము ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందో
గ్రహించాలి. ఆలోచన లేకుండా ఏదైనా ఒకటే, ఏదైతే ఏముందని మనం అనుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని అంగీకరించడు. లేదా 2 పడవల మీద కాళ్ళు వేసినా దేవుడు అంగీకరించడు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని సువార్తను విశ్వసించి మారు మనసు పొందితేనే దేవుడు నీకు విజయాన్ని చేకూరుస్తాడు. క్రీస్తును నమ్మకుండా ఒక వ్యక్తి విజయాన్ని పొందలేడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి, యథార్థమైన భక్తి కలిగిన జీవితాలు మనకి ఉండాలి. మనకు ఉన్నది కొంచెమైనా కానీ ఆ కొంచెంలోనే మన నమ్మకం ఉన్నట్లయితే దేవుడు బహుగా దాన్ని మనకి అభివృద్ధి చేస్తాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. కనుక మనము ఇప్పటి వరకు ఏంటంటే భక్తిహీనుల మీద భక్తిపరుని యొక్క విజయము, భక్తిహీనుల మీద భక్తిపరుల యొక్క విజయము అనేది మనం ఆలోచిస్తాము. అంటే దావీదు గారికి గొల్లియాతు మీద విజయాన్ని ఇచ్చాడు. దావీదు గారు ఎవరో దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయుడు, ఆయన సున్నతి పొందినవాడు. అంటే అప్పుడు ఆ రోజున ధర్మశాస్త్రం ప్రకారం దేవుని యొక్క పిల్లలు ఎవరంటే సున్నతి పొందిన వారే దేవుని పిల్లలు, వాళ్ళు ఇశ్రాయేలీలు, వారికే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇక ఏ దేవుడు కూడా లేడు అనేది పాత నిబంధన మనకి ధర్మశాస్త్రము చెబుతుంది. ఆ ప్రకారంగా వాళ్ళు జీవించారు. అలాగే యోబు గారు కూడా ఉన్నాడు, ఆయన పితృకాలకు సంబంధించిన ఆయన కూడా దేవుని మీదే ఆధారపడి దేవుణ్ణే నమ్మిన వ్యక్తి. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడుగా ఆయన జీవించాడు. ఆయన కూడా అపవాది మీద దేవుడు విజయాన్ని ఆయనకి ఇచ్చాడు. అంటే దేవుని చేత శోధింపబడినప్పటికీ కూడా ఆయన విజయాన్ని పొందుకున్నాడు. మూడోదిగా ఏలీ గారిని మనం చూసాము. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే 2 తలంపులు కలిగి ఉన్నారు. ఈ రోజున లోకంలో జనాలు ఎలాగైతే 2 తలంపులు కలిగి ఉన్నారో అలాగే వాళ్ళు కూడా 2 తలంపులు కలిగి ఉన్నారు. వారితో అన్నాడు, మీరు ఒక తలంపు మీదే ఉండండి. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలుని సేవించండి. మీరు నిజంగా దేవుని కలిగి ఉన్నారనుకోండి, మీరు ఆలోచన చేసి నిజమైనది ఏంటో మీరు తెలుసుకోండి. లేదు అనుకోండి, మీరు ఏదైనా ఒకటే అని అనుకున్నారనుకోండి, మీ ఇష్ట ప్రకారం మీరు నడుచుకోండి అనే విషయాన్ని అక్కడ మనం దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. మూడవది యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూసాము. ఆయన కూడా అపవాది మీద విజయాన్ని చేకూర్చి మనకి విజయాన్ని ఇచ్చాడు. ఆయన ఇప్పుడు ఆయనకిలాగే మనం కూడా బ్రతకాలని ప్రభువారు ఏం చెప్పాడు సమాధానం? ఆయన డైరెక్ట్గా వేరే నుంచి అని చెప్పాడా? వాక్యంలో నుంచే సమాధానాన్ని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, రొట్టెలు చేసుకో, రాళ్ళు రొట్టెలు అయిపోతే తిను అని అన్నాడు. ఆకలి తెచ్చుకోవచ్చు అన్నాడు. కానీ అక్కడ ఏమన్నా వాక్యపరమే మనుషుల రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించవచ్చునని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఇక్కడి నుంచి దూకేసావు అనుకో, ఆయన దూతలు వచ్చి నీకు కావాలి ఉంటారు కదా, చెప్పాడు కదా, దేవుడు కూడా చెప్పాడు కదా, నా దూతలు ఎప్పుడు నీకు కావాలి ఉంటారని చెప్పన్నాడు కదా అని చెప్పేసాడు. అక్కడ ప్రభువారు అన్నాడు, నీ దేవుడిని యెహోవా నువ్వు శోధింపవలదు. దేవుని మనం శోధించకూడదు. నాకు అది కావాలి, నాకు ఇది చేయి అని చెప్పి ఎప్పుడు కూడా మనం శోధించకూడదు. దేవా నీ చిత్తం అయితే మాకు సహాయం చేయమని చెప్పేసి ప్రార్థించేవారిగా మనము ఉండాలి. అలాగే మూడవదిగా ప్రభువారిని లోకమంతా చూపించి, నువ్వు కనుక నాకు మొక్కితే వీటన్నిటిని నీకు ఇస్తాను అన్నాడు. ఈ రోజున ఏదన్నా మనకి ఇస్తాడని చెప్పంటే అవసరం దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. నీకు 1 కోటి రూపాయలు ఇస్తామంటే సార్, 1 కోటి రూపాయలు ఎందుకు, నీకు 1 లక్ష ఇస్తావు, నువ్వు ప్రార్థన చేసి రావాయి అంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభువు అన్నాడు, నీ దేవుడి నా ప్రభువును మాత్రమే నువ్వు మొరక్కాలి, ఆయనకు మాత్రమే నమస్కరించాలి, వేరే వాళ్ళకు నువ్వు నమస్కరించకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నప్పుడు అప్పుడు అపవాది వెళ్ళిపోయాడు. అలాగే నువ్వు కూడా ఈ లోకాన్ని జయించేవాడిగా ఉండాలి అంటే ప్రభువారు చూపిన మాదిరిలో, ఆయన చూపించిన మార్గంలో మనం కూడా నడవాలి. అప్పుడు మనం కూడా కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా ఈ మత్యమైనది అమర్థం అయిపోయినప్పుడు కూడా మరణం మీద విజయాన్ని మనము పొందుకుంటాము. అప్పుడు మనం కూడా మనం జీవించిన మనం మరణించినా లేకపోతే ప్రభు వచ్చినప్పుడు కూడా మనం క్రీస్తుతో పాటు యుగయాలు ఉండే నిత్యరాజ్యంలోనికి మనం కూడా ప్రవేశిస్తాము. అలాగే మనం ప్రవేశించాలని దేవుడు ఏంటంటే క్రీస్తు ప్రభువుని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన ద్వారా మన కుమారులుగా స్వీకరించాలని, ఆయన సువార్త ప్రకటన ద్వారానే దేవునికి కుమారులుగా మనల్ని చేస్తాడు. కనుక సువార్తను నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి, దాని ప్రకారం మనము జీవించాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో దేవుడు కూడా మనం తన కుమారులుగా స్వీకరిస్తారనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలందరితో ముగిస్తున్నాను. ఓపికతోనే మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరచు. అందరికీ కూడా వందనాలు.